హలో అండి. రేపు కార్తీక సోమవారం, ఆఖరి సోమవారం. రోజు చేయాల్సిన పూజ ఏంటో నేను విన్నాను. ఐ థాట్ ఐ విల్ షేర్ దాట్ విత్ యూ ఆల్. అందుకని చెప్తున్నాను. ఇది రేపు పొద్దున్నే ఎలాబరేట్గా చేయాలి అనుకునే వాళ్ళకి పొద్దున్నే నిద్ర లేగగలిగితే లెగిసి 4:30 నుంచి 6 లోపల, బిట్వీన్ 4:30 అండ్ 6 AM చేయాల్సిన పూజ ఏమిటి అంటే, శివలింగం ఉంటే, లేకపోతే శివపరివారం ఫోటో ఉన్నా కూడా చేయాల్సింట. దాన్ని ఏమిటి అంటే, ఒక ప్లేట్లో తమలపాకులు పెట్టి, 3 తమలపాకులు పెట్టి దాని మీద శివలింగం పెట్టి అభిషేకం చేయాలట. దేనితో అంటే వాటర్తో చేయొచ్చు, లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ ఏవున్నా, ఎన్ని మల్టిపుల్ ఫ్రూట్స్ ఉన్నా పర్వాలేదు, సింగిల్ ఫ్రూట్ అయినా ఎన్నైనా పర్వాలేదు, ఆ జ్యూస్తో చేయాలట. ఆ తర్వాత శుభ్రపరచుకొని శివలింగాన్ని అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ మారేడు దళాలు, బేల్పత్రితో ఆర్ 8 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్తో పూజ, అభిషేకం, అష్టోత్తరం ఏదైనా చదువుకుంటూనో మనం ప్లే చేసుకుంటూ, ఆడియో ప్లే చేసుకొని చేయొచ్చు. ఇది అయిపోయిన తర్వాత తులసి మాత దగ్గర 6:15 లోపల దీపం పెట్టాలట. కుదిరితే 720 ఒత్తులు, 365 దొరుకుతున్నాయి కదా, సో 360 ఒత్తులతో 2 బంచెస్తో నెయ్యిలో సోక్ చేసి కానీ, లేకపోతే నెయ్యి ఆ ఒత్తుల మీద పోసి కానీ, ఒక కర్పూరం పైన పెట్టి వెలిగించి చేసుకోవచ్చు. ఇది సాయంత్రం మళ్ళీ ఇదే ప్రాసెస్ 6:15 అండ్ 7 PM లోపల చేయాలట. ఇవి పొద్దున కుదరకపోతే, ఇఫ్ యూ హ్యావ్ డన్ ఇట్ ఇన్ ద మార్నింగ్ ఫైన్, లేకపోతే ఈవినింగ్ అయినా చేయొచ్చు. సో ఇట్ ఈస్ యువర్ చాయిస్. ఆ తర్వాత గో టు అ టెంపుల్ ఇఫ్ పాసిబుల్ అండ్ దీపాలు వెలిగించండి. ఎందుకంటే ఆఖరి సోమవారం కాబట్టి. ఈ మాసం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇది కూడా నేను విన్న కథలే చెప్పాను కదా, నాకు తెలిసిన చిన్నవి మీకు చెప్తాను. సో దాంట్లో ఏమిటంటే, పార్వతీదేవికి పెళ్ళైన తర్వాత కైలాస పర్వతానికి వెళ్ళినప్పుడు మొత్తం చీకటిగా ఉండిందంట. ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ లార్డ్ శివ వెదర్ ఇట్ ఈస్ బ్రైట్ ఆర్ డార్క్, లైట్ ఉన్నా లేకపోయినా ఇట్ డెంట్ మ్యాటర్. సో ఈమెకి భయం వేసి, వాట్ ఈస్ దిస్, వీఆర్ లివింగ్ ఇన్ డార్క్నెస్ అనుకొని షీ స్టార్టెడ్ లైటింగ్ దియాస్, దీపాలు వెలిగించారట. సో అది కార్తీక మాసంలో. అందుకని ఈ కార్తీక మాసానికి అంత ప్రామినెన్స్ వచ్చింది. సో దాని అర్థం ఏమిటి అంటే, వాట్ ఎవర్ నెగటివిటీ వీ హ్యావ్, లతార్జీ కానీ, నెగటివిటీ కానీ, ఇల్నెస్ కానీ, ఏదైనా కానీ, వీ విల్ జస్ట్ ఏమంటారు, తరిమేస్తాం వాటిని బై లైటింగ్ దియాస్, దీపాలు వెలిగించి. ఎంత ఎక్కువసేపు ఉంటే అంత బాగుంటుంది. ఇట్ ఈస్ ఆల్సో టోల్డ్, వినటానికి తమాషగా ఉంటాయి కదా, నిజమో కాదో తెలీదు, శివుడు పార్వతి భూమండలానికి, ఎర్త్ దగ్గరికి తిరుగుతానికి వస్తారంట. దే కమ్ ఫర్ అ లాంగ్ డ్రైవ్. సో వచ్చినప్పుడు ఎవరింట్లో ఎక్కువ లైటెడ్గా దీపాలు పెట్టి వెలుగుతూ ఉంటుందో ఆ ఇల్లుని చూసంట దే ఫీల్ సో హ్యాపీ అండ్ దే బ్లెస్సెస్ విత్ అబండెన్స్. సో దిస్ ఇస్ ఫ్యూ స్టోరీస్. నచ్చితే ఫాలో అవ్వండి. ఐఎమ్ జస్ట్ a reminder to you all for this. Thank you. Hope you liked it.